Good morning, children. Today we will discuss one more important topic better, that is need of balancing chemical equation. Okay, in chemical equation lesson ఒక రియాక్షన్ రాసిన తర్వాత ఒక ఈక్వేషన్ని రాసిన తర్వాత మనము ఆ రియాక్షన్ని ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకేనా. హియర్ ఒక మీకు లా అనేది మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు బట్ అదేంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకేనా. ఈ లా ప్రకారము మనం ఏంటంటే ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ లాని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ పేరు ఏంటి అంటే లావోయిజర్. ఓకే, లావోయిజర్ మనకు తెలుసు కదా బెట్ట, మోడర్న్ కెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఓకేనా. సో లావోయిజర్ సైంటిస్ట్ ఇంట్రడ్యూస్డ్ దిస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఓకే, ఈ లా ప్రకారము ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి బెట్ట, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక స్టేట్మెంట్ ఏంటంటే కెమికల్స్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్. ఓకేనా. కెమికల్స్ అనేవి కొత్తగా సృష్టించబడవు, అలాగే పూర్తిగా నశించబడవు. ఓకేనా బేట. బట్ ఒక రూపంలో ఉన్న పదార్థము ఇంకొక రూపంలో ఉన్నటువంటి పదార్థంగా అది కన్వర్ట్ అవుతుంది. అంటే వన్ ఫార్మ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఆల్వేస్ కన్వర్టింగ్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ సబ్స్టెన్స్, బట్ నో వన్ ఈజ్ న్యూలీ ప్రొడ్యూస్డ్ అండ్ no one is completely destroyed beta. Okay na. Here second statement, the mass of reactants always equal to mass of products. Okay na. Reactants ante telusu kada beta, oka reaction lo participate chese vaatni reactants antam. Alage products ante telusu kada, oka reaction lo produce avutunna vaatni products antam. Aithe aa reaction lo anta mass of reactants, mass of products eppudu kuda same untundanta. అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను బేట, చూడండి. ఇది మీకు వెల్ నోన్ ఈక్వేషన్. అది కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా. ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ ఆక్సిజన్ తోటి ఓకేనా బర్న్ అవుతుంది. ఓకే, ఆ బర్నింగ్ జరిగినప్పుడు ఇది కంబషన్ రియాక్షన్ బేట, బర్నింగ్ రియాక్షన్. కంబషన్ ఇన్ ద సెన్స్ బర్నింగ్, కాలుస్తున్నాం. ఓకేనా. సో కార్బన్ని మనము బర్న్ చేస్తున్నప్పుడు ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అదేమవుతుంది బేట, రెండు రియాక్ట్ అవుతున్నాయి. ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. ఓకేనా. చూసారా ఇక్కడ కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత బేట, 12 grams. ఓకేనా. ఆక్సిజన్ అటామిక్ వెయిట్, ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ వెయిట్, ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16 grams. ఇక్కడ O2 ఉందంటే మాలిక్యూల్ అన్నట్టు, అర్థమవుతుందా. సో 2 × 16 grams, సో 32 grams. ఓకేనా. నెక్స్ట్ కార్బన్ CO2. ఓకేనా. ప్రోడక్ట్ ఎలా ఉంది బట్ ఇక్కడ CO2 అంటే ఒక కార్బన్ ఉంది, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. కార్బన్ అటామిక్ వెయిట్ 12 grams, ఒక్కొక్క ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16 grams. సో 12 + 2 × 16. ఓకే, హౌ మచ్ బెటా, 12 + 32 44 grams. ఓకేనా. ఈ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఎవరు, కార్బన్ అండ్ ఆక్సిజన్. వాటి యొక్క ఆ రెండింటి యొక్క మొత్తం మాస్ ఎంత వచ్చింది అంటే 12 grams కార్బన్, O2 యొక్క మాలిక్యులర్ వెయిట్ 32 grams. ఓకేనా. 12 + 32 grams, సో టోటల్ ఎంత బెటా, 44 grams. అయితే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 44 grams. అంటే చూసారా బెటా, బిఫోర్ రియాక్షన్ రియాక్టెంట్స్ యొక్క టోటల్ మాస్ ఎంతైతే ఉందో ఆఫ్టర్ రియాక్షన్ ప్రోడక్ట్ యొక్క మాస్ కూడా అంతే ఉంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకేనా. అయితే ఈ రియాక్షన్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, బర్నింగ్ రియాక్షన్ బెటర్ కదా, కంబషన్ రియాక్షన్ కదా. సో ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, యాజ్ ఎ హీట్, యాజ్ ఏ లైట్. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ టు బి ఎగ్జోఎనర్జిక్ రియాక్షన్. ఓకేనా. హీట్ రిలీజ్ అయితే అలాంటి వాటిని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అని కూడా చెప్పొచ్చు మనం. ఓకేనా బెట. సో ఇది మీకు ఈక్వేషన్ బెట. సో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆల్వేస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. అండ్ నెక్స్ట్, కెమికల్స్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఏ కెమికల్ కూడా కొత్తగా సృష్టించబడదు. ఓకేనా. ఏ కెమికల్ కూడా పూర్తిగా నశించిపోదు. ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే కార్బన్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతున్నాయి. అవేమన్నా పూర్తిగా నశించిపోయాయా, లేదు, వేరొక ఫామ్లోకి మార్చబడ్డాయి. ఓకేనా. ఇక్కడ ప్రొడ్యూస్ అయింది కార్బన్ ఆక్సిజన్ కలిసి ఉన్న ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయింది తప్ప అదర్ దాన్ కార్బన్ ఆక్సిజన్ మనకు అక్కడ వేరే ఎలిమెంట్ ఏమీ కనిపించట్లేదు. అంటే అర్థం ఏంటి, పూర్తిగా కార్బన్ ఆక్సిజన్ నశించలేదు, అలానే కార్బన్ ఆక్సిజన్ కాకుండా
వేరే ఎలిమెంట్ ఏది కూడా, వేరే కెమికల్ ఏది కూడా ప్రొడ్యూస్ కాలేదు. అంటే అదర్ దాన్ కార్బన్, ఆక్సిజన్, నో వన్ ఈజ్ న్యూలీ ప్రొడ్యూస్ హియర్. ఓకేనా, హియర్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఏమవుతున్నాయి, పూర్తిగా ఏమీ నశించిపోవట్లేదు, కానీ ఒక రూపం నుండి ఇంకొక రూపంలోకి మార్చబడుతున్నాయి. ఓకేనా, సో ఈ 2 స్టేట్మెంట్స్ దేంట్లో ఇవ్వడం జరిగింది బేట, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటి లాలో ఇవ్వబడ్డాయి. ఓకేనా, ఆ లాని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, లావోయిజర్ అనే సైంటిస్ట్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఓకేనా బేట, సో అకార్డింగ్ టు దిస్ లా వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ నీడ్ ఆఫ్ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఓకే బేట, ఆర్ యు అండర్స్టాండ్ బేట? థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేట, ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ అనే లెసన్లో నీడ్ ఆఫ్ రైటింగ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఓకేనా, ఏంటి, ఒక కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదా ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి బేట, ఫస్ట్ పాయింట్, know the number of atoms of molecules in reactants and products. ఓకేనా, రియాక్టెంట్స్ అంటే తెలుసు కదా, రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేవి. ప్రోడక్ట్స్ అంటే ఏంటి, రియాక్షన్లో ప్రొడ్యూస్ అవుతున్నవి. అంటే రియాక్టెంట్స్లో, ప్రోడక్ట్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి అని చెప్పేది ఎవరు, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చెప్పగలదు. ఓకే, నెక్స్ట్, నో ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా చెప్తుందంట, ఎన్ని మోల్స్ రియాక్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని మోల్స్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని ఎవరు చెప్తారంట, ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ చెప్పగలరు. నెక్స్ట్, ఇక్కడ ఇంకోటి ఏంటి, నో ద మోల్ రేషియో. ఓకే, మోల్ రేషియో అంటే ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ చూడండి బేట, నైట్రోజన్, ఆక్సిజన్ బోత్ ఆర్ రియాక్ట్ టుగెదర్ అండ్ ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్ ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, అయితే ఇప్పుడు నైట్రోజన్ అన్నప్పుడు N2 అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ అన్నప్పుడు O2 అగైన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి NOనే ఉంది. సో బ్యాలెన్స్ చేయడానికి అప్పుడు నేనేం చేశాను, 2 అనే నెంబర్ని ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్ అయింది అది. ఓకే, అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏమని పెడుతున్నాను, 2 నైట్రోజన్స్ 2 ఆక్సిజన్స్, నౌ 2 నైట్రోజన్స్ 2 ఆక్సిజన్స్. ఓకేనా, బోత్ సైడ్స్, రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఇప్పుడు మోల్, హౌ మెనీ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అంటే చూడండి, ఇక్కడ N2 అన్నారు, ఇక్కడ ఏం ఫ్యాక్టర్ లేదు అంటే 1 అన్నట్టే. ఓకేనా, సో 1 మోల్. నెక్స్ట్ ఇక్కడ O2 అన్నారు, ఇక్కడ ఏం ఫ్యాక్టర్ లేదు కాబట్టి 1 అన్నట్టే. X అన్నా 1X అన్నా ఒకటే కదా. సో లైక్ దట్ 1 మోల్ 1 మోల్. ఓకే, 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతే అప్పుడు ఏమవుతుంది బేట, 2 మోల్స్. ఇక్కడ ఎంత ఉంది ఫ్యాక్టర్, నెంబర్ ఎంత ఉంది, 2. అంటే 2 మోల్స్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందంట. అంటే 1 1 2. ఓకేనా, దే ఆర్ ద కోఎఫిషియన్స్. ఓకేనా, కోఎఫిషియన్స్ అంటే ఒక రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏ నెంబర్స్ని అయితే యూజ్ చేస్తున్నామో వాటిని ఏమంటాము, కోఎఫిషియన్స్ అంటాం. ఈ రియాక్షన్కి కోఎఫిషియన్స్ ఏంటి బేట, 1 1 2. Okay beta, and next here we will get the mole ratio of reactants and products from the balanced chemical equation. Mole ratio అంటే ఎలా చెప్పొచ్చు బేట, ఇక్కడ చూడండి 1 mole of nitrogen 1 mole of oxygen. నేను 1:1 రేషియోలో తీసుకుంటే అప్పుడు నాకు 2 moles ప్రోడక్ట్ వస్తుంది. నేను 2:2 రేషియోలో తీసుకుంటే నాకు 4 moles of ప్రోడక్ట్ వస్తుంది. అంటే అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్. ఓకేనా బేట, సో దట్ ఈస్ మోల్ రేషియో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోల్ రిలేషన్షిప్, మాస్ వాల్యూమ్ రిలేషన్షిప్, వాల్యూమ్ రిలేషన్షిప్, మాస్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ ఏంటి అని అంటే ఇప్పుడు మోల్ రిలేషన్షిప్ అన్నాం అంటే ఇప్పుడు మోల్ టు మోలే కదా. అంటే 1 mole ఆఫ్ నైట్రోజన్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఎన్ని మోల్స్ వస్తుంది, 2 moles. అంటే 1:1:2 అంటే రేషియో తెలుస్తుంది, అదే రిలేషన్షిప్ తెలుస్తుంది. ఓకేనా బేట, నెక్స్ట్ మాస్ వాల్యూమ్ అండ్ వాల్యూమ్. మాస్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం బేట, ఇక్కడ మాస్ చూడండి, నైట్రోజన్ 1 mole ఆఫ్ నైట్రోజన్ 1 mole ఆఫ్ నైట్రోజన్ అంటే N2. ఓకేనా, ఈచ్ నైట్రోజన్ 14 grams. N2 అన్నప్పుడు ఏంటి, 14 × 2
ఓకేనా. సో 28 grams. నెక్స్ట్ 1 mole ఆఫ్ ఆక్సిజన్, ఈచ్ ఆక్సిజన్ 16 grams, 2 into 16 ఓకేనా, ఎంత వస్తుంది బేట 32 grams వస్తుంది. అంటే నేను ఇప్పుడు నైట్రోజన్ 28 grams, ఆక్సిజన్ 32 grams కనుక నేను తీసుకుంటే అప్పుడు నాకు ఎంత ప్రోడక్ట్ వస్తుంది అంటే ఇంత ప్రోడక్ట్ వస్తుంది, 60 grams ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది. ఎలా, నైట్రిక్ ఆక్సైడ్ అన్నప్పుడు NO అంటున్నాము. నైట్రోజన్ అటామిక్ వెయిట్ 14 grams, ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16 grams, 14 plus 16 30 grams, 2 moles కదా అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు 2 into 30 అంటే 60 grams. అంటే నేను ఈ అమౌంట్ కనుక తీసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుంది బేట 60 grams వస్తుంది. ఓకేనా బేట. 28 grams నైట్రోజన్, 32 grams ఆక్సిజన్ తీసుకుంటే నాకు 60 grams ఆఫ్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి మాస్ రిలేషన్షిప్. ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఇక్కడ ఒకసారి చూడండి. 22.4 liters వాల్యూమ్ ఇచ్చాను ఇక్కడ. నేను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ నేచర్. ఓకే, ఒక గ్యాస్ యొక్క స్వభావంతో ఎలాంటి సంబంధం లేకుండా ఏదేని ఒక గ్యాస్ 1 mole కనుక ఉంటే అది ఎంత ఆక్యుపై చేస్తుందంట, దాని యొక్క వాల్యూమ్ ఎంత ఆక్యుపై చేస్తుందంట అంటే 22.4 liters. ఎక్కడ, ఎట్ STP కండిషన్స్. STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఓకేనా. ఎట్ STP కండిషన్ ఆల్వేస్ ఒక మోల్ గ్యాస్, అది ఏదైనా అవ్వనివ్వండి, ఓకేనా, దాని యొక్క నేచర్తో సంబంధం లేదు, దాని యొక్క స్వభావంతో సంబంధం లేదు. ఓకేనా. ఏదైనా ఒక గ్యాస్ ఎంత ఆక్యుపై చేస్తుందట ఎట్ STP కండిషన్స్ 22.4 liters వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. ఓకేనా. హియర్ 1 mole ఆఫ్ నైట్రోజన్ 22.4 liters వాల్యూమ్, 1 mole of oxygen occupies 22.4 liters volume. Next 2 moles of nitric oxide occupies how much amount beta, 2 into 22.4 liters, because 2 moles, that's why we have to multiply with the 2 into 22.4 liters volume occupied by this 2 moles of nitric oxide. Okay, this is about how much volume we should be taken, okay, no, for getting this much amount of or this much volume of product. ఓకేనా. నేను ఎంత వాల్యూమ్ తీసుకోవాలి నాకు సో వాల్యూమ్ ఆఫ్ ప్రోడక్ట్ రావాలంటే, లేదా నేను ఎంత రియాక్టెన్స్ తీసుకోవాలి, ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఓకే, ఎంత వెయిట్ తీసుకోవాలి, ఓకే, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, ఓకే, సో గ్రామ్స్ మాకు ప్రోడక్ట్ ప్రొడ్యూస్ కావడానికి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు బట్ట, ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇవ్వగలదు. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వల్ల మనకు తెలిసేటువంటి విషయాలు ఏంటి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనకు అంటే, ఒకటి రియాక్టెంట్ సైడ్, ప్రోడక్ట్ సైడ్ ఆటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయో చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మోల్ రేషియో చెప్తుంది. ఓకేనా. 1:1 రేషియోలోనా, 2:2 రేషియోలోనా, లేదా 1:2 రేషియోలో ఎలా తీసుకోవాలి అంటే అది ఎవరు చెప్తారు, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చెప్తుంది. ఓకేనా బెట్ట. అండ్ నెక్స్ట్ ఈ రిలేషన్షిప్స్ కూడా ఎవరు చెప్తారు, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషనే చెప్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, నేను ఒక ప్రోడక్ట్ ప్రిపేర్ చేయదలుచుకున్నాను, ఆ ప్రోడక్ట్ ప్రిపేర్ చేయాలంటే నాకు సో X grams కావాలి. ఓకే, అప్పుడు నేను రియాక్టెన్స్ని ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, అలాగే నేను ప్రోడక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, సో వాల్యూమ్ ఆఫ్ గ్యాస్కి నాకు కావాలి. అంత గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వాలంటే నేను ఎంత వాల్యూమ్ నేను గ్యాస్ తీసుకోవాలి, రియాక్టెన్స్ తీసుకోవాలి, లేదా ఎన్ని గ్రాముల రియాక్టెన్స్ తీసుకోవాలి. ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా దేనివల్ల తెలుస్తుంది బెట్ట, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వల్లనే తెలుస్తుంది. ఓకే బెట్ట. సో దిస్ ఈస్ అబౌట్ నీడ్ ఆఫ్ రైటింగ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఒక రియాక్షన్ ఎందుకు బ్యాలెన్స్ చేయాలో తెలుసు. తర్వాత మనకేంటి బెనిఫిట్స్ అంటే ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ వల్ల మనకు తెలుస్తుంది. ఓకేనా బేటా, అండర్స్టూడ్ నేను.